అవా కనుచుంటివని బ్రతుకును వినుచుంటివి కాని గ్రహింప నేరవు కనుచుంటివి కాని కాననే కానవు నీ హృదయం క్రొవ్వియున్నదా నీ తనువు మలినమైనదా నీ హృదయం క్రొవ్వియున్నదా నీ తనువు మలినమైనదా నీ స్థితి నీ గతి ఏమనున్నది 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 వినుచుంటివో క్రైస్తవా కనుచుంటివని బ్రతుకును జారత్వంతో నీవు జారిపోవుచుంటివా కాముకత్వముతో నీవు కఠినమైపోతివా కలహములతో క్రోధములతో కక్షలతో భేదములతో కలహములతో క్రోధములతో కక్షలతో భేదములతో తుదకు నీ స్థితి గతి ఏమనున్నది 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 వినుచుంటివో క్రైస్తవా కనుచుంటివని బ్రతుకును విద్య ఉందని నీవు విర్రవీగుచుంటివా హోదా ఉందని నీవు అంటివా విద్య ఉందని నీవు విర్రవీగుచుంటివా హోదా ఉందని నీవు అంటివా ధనముందని గర్వించితివా క్రైస్తవ పేరుందని మిడిసి పడితివా ధనముందని గర్వించితివా క్రైస్తవ పేరుందని మిడిసి పడితివా వినయమే విధేయతే ధనగణములని వినయమే విధేయతే ధనగణములని వినయమే విధేయతే ధనగణములని వినయమే విధేయతే ధనగణములని వినుచుంటివో క్రైస్తవా కనుచుంటివని బ్రతుకును వినుచుంటివి గాని గ్రహింప నేరవు కనుచుంటివి గాని కాననే కానవు నీ హృదయం క్రొవ్వియున్నదా నీ తనువు మలినమైనదా అన్నాలండి సిస్టర్ ప్రియాంక అని ఒక పాప అండి సాక్ష్యం చెప్పుద్దండి తర్వాత వాక్యం చెప్తాం ఓకే ఓకే ఒకటి పాట పాడు వినిపించాలి సిస్టర్ కి ఏసునామమున వందనాలమ్మా. అవును వినుచుంటివా ఓ క్రైస్తవా కనుచుంటివా కాననీరా వినుచుంటివి కానీ వినక ఉండడం లేదు. నిజమే, మన జీవితాలు అట్లే ఉండే అన్ని చూస్తూ ఉంటాం అన్ని చేస్తూ ఉంటాం కానీ ప్రభు కొరకు జీవించలేకపోతున్నాం. కాబట్టి నమ్మకంగా ప్రభు కొరకు జీవించే వారంగా ఉండాలా. మనకు పేరుందని అన్ని ధనం ఉందని గర్వపడుతుంటాం కానీ ఆ ధనఘనతలన్నీ అవి ఎప్పటికైనా నాశనం అయిపోయేటివే. కాబట్టి వినయ విధేయతలు కలిగి దేవుని కొరకు బ్రతకాలని మంచి పాట పాడు వినిపించిన లే సిస్టర్ కి యేసునామమున వందనాలమ్మా. ఇప్పుడు సిస్టరే వాక్యం చెప్తారు. ఫస్ట్ ప్రియాంక సిస్టర్ సాక్ష్యం చెప్తారు. అవునండి, అందరికి వందనాలమ్మా. ప్రియాంక సిస్టర్ అంటే ఎవరో కాదు, లే దెబరాల యొక్క అక్క మనవరాలు అన్నమాట. అమ్మాయి నేను సాక్ష్యం చెప్తానని ప్రేరేపించబడి చెప్తా ఉంది. అలాగే ఆ తర్వాత మెర్సీ అనే అమ్మాయి వైశ్యుల కుటుంబంలో నుంచి ప్రభు నమ్ముకుంది. ఆ అమ్మాయి కూడా తల్లిగారి ఇంటికి వచ్చింది కాబట్టి నాకు ఈ టైం మళ్ళీ దొరకదని తాను కూడా మరి సొంతంగా మేము కూడా సాక్ష్యం చెప్పుకుంటామని ఇద్దరు ప్రేరేపించబడి వాళ్ళే అడిగి చెప్తున్నారు. కనుక మొట్టమొదట ప్రియాంక చెప్తున్న తర్వాత వైశ్యుల నుంచి ప్రభు నమ్ముకున్న అమ్మాయి అంటే మెర్సీ కూడా
సాక్ష్యం చెప్తుంది. తర్వాత లేయా వాక్యం చెప్తుంది. ప్రియాంక మొదలు పెట్టినానా? వందనాలు. ఓకే. దేవుని నామం అందరికీ వందనాలు. కేజీఎఫ్ గారు వందనాలు. జూమ్ లో ఉన్న పెద్దలందరికీ వందనాలు. నా పేరు ప్రియాంక. నేను ఇలా కన్యుల కుటుంబం నుంచి దేవుని నమ్ముకున్నాను. బాల్యం అన్న, నందు మీరు వీడియో పెట్టుకుంటారా? ఓకే. చెప్పరా? దేవుని నామాన్ని అందరికీ వందనాలు. బాల్యం నందు నుంచే మమ్మల్ని మా దైవజనులైన లియా గారు, దెబోరా గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు దేవుళ్ళో. అలా మేము దేవుళ్ళో ముందుకొచ్చాం. మా చదువుల్లోనూ ఎన్నిటిలోనూ దేవుడు మాకు తోడై ఉన్నారు. మా నాన్నగారు నమ్ముకోలేదు. గడిచిన 2023లో మా తమ్ముడికి చాలా పెద్ద ప్రమాదం అయింది. అసలు మేము ఇక్కడ ఉన్నాము. మా తమ్ముడు హైదరాబాద్ లో ఉన్నాడు. తనేమో పడిపోయి తలలో చాలా పెద్ద క్లాట్ అయ్యింది. హైదరాబాద్ లో మాకు ఎవ్వరూ తెలియదు. తన పరిస్థితి ఏమో చాలా తెలియదు అని చెప్పేశారు డాక్టర్లు. ఆపరేషన్ చేయాలంటున్నారు. మాకేం అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదు. అప్పుడు దెబోరా అక్క మమ్మల్ని ఎంతో బలపరిచి ఎంతో ప్రార్థన చేసి దేవుడు ఉన్నారని అన్నారు. అలాగే మా తమ్ముడు అంత చివరి అంచుల్లోకి వెళ్ళినా మా తమ్ముడు 22 years అసలు ఆ టైంలో ఆ పొజిషన్ రావడం అన్నది అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలా దేవుడు కాపాడి ఇప్పుడు వాడికి ఏ సమస్య లేకుండా ఇప్పుడు వాడు చాలా అంటే నార్మల్ గానే మాట్లాడుతున్నారు. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అసలు ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళకి ఇలా మాట్లాడరమ్మా, ఇలా ఏదో ఒక సమస్య గానీ, ఒక డిప్రెషన్ గానీ, లేకపోతే మర్చిపోవడం గానీ, లేకపోతే మెంటల్ గా ఏదైనా వస్తది. కానీ మీ తమ్ముడు చాలా బాగా రికవర్ అయ్యాను డాక్టర్లే ఆశ్చర్యపోయాడు. దేవుడు ఆ కార్యాన్ని మా తమ్ముడు పట్ల జరిగించినందుకు ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాం. మా తమ్ముడు భవిష్యత్తు కోసం అందరూ ప్రార్థించండి. బాల్యం నుండి వాడికి ఎన్నో సమస్యలు, పుట్టినప్పటి నుంచి వాడిని సాతాను ఎన్నో ప్రాణగండాల దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పటి నుంచి మేము దేవుడి మీద ఆధారపడుతూ ఉంటూ దేవుడు మా తమ్ముడిని మాకు ఇచ్చారు. మా తమ్ముడు భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మా నాన్నగారు రక్షణ కొరకు ప్రార్థన చేయండి. సాక్ష్యం కొరకు సమయం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. నా వివాహం కొరకు, మా నాన్నగారు రక్షణ కొరకు, మా తమ్ముడు భవిష్యత్తు కొరకు ప్రార్థించండి. అందరికీ వందనాలు. నీవెట్లా నమ్ముకున్నావమ్మా దేవుణ్ణి? నేను బాల్యం నుంచే నమ్ముకున్నానండి. ఇలా మా అమ్మగారు వాక్యం చెప్పడం ద్వారా, అంటే మేము మా నాన్నగారు పూజలు చేస్తారు. కొంచెం అటు ఇటు ఉండేవాళ్ళం. కానీ మా అమ్మ ప్రార్థన చెప్తూ దేవుడు ఇంత గొప్పవాడని చెప్తూ వచ్చింది. అలా ఒక బీటెక్‌లో ఒకానొక టైంలో నేను ఈ ఎగ్జామ్ రాయలేను అని చాలా ఫెయిల్ అయిపోతానేమో అని భయపడి చెప్తే దేవుడు సాయికి ఎంతో బలపరిచి దేవుడి కార్యాన్ని జరిగిస్తారని అన్నారు. అలాగే అంటే మా నాన్నగారు చదువు ఫెయిల్ అయితే అసలు ఒప్పుకోరండి, తిడతారు. చాలా భయపడ్డాను. కానీ ఆ సమయంలో దేవుడు నేనున్నాను అని బలపరిచి, సాయికి బలపరిచి అలా ఆ ఎగ్జామ్ అలా దేవుడిని ఎరిగానండి. అప్పుడు ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నాను. దేవుడితో ఇలా ఉండాలని నేను అప్పుడే తెలుసుకున్నాను. ఇలా వాక్యం చదువుకోవాలి, ఇలా బైబిల్ చదువుకోవాలని. అప్పటి నుంచి అలా దేవుళ్ళలోకి ముందుకెళ్తున్నాను. నీ పాపాలు ఒప్పుకొని ప్రభు నిన్ను క్షమించాడని, ఆయన రక్తంలో కడగబడ్డావని నిర్ధారణ నమ్మకం కుదిరిందా? అడిగావా నీ పాపాల గురించి? నా పాపాలు క్షమించమని అడిగావా? అడిగానండి. ఇలా తెలియక నేను ఆ దేవుణ్ణి నేను మొక్కాను అని క్షమించమని అడిగి, అప్పుడు ఇక నుంచి వెనుదిరగను అని అప్పటి నుంచే ఈ దేవుణ్ణి నమ్ముకోవడం మొదలు పెట్టానండి. ఓకే. బ్యాప్టిజం తీసుకున్నావమ్మా నువ్వు? ఇంకా తీసుకోలేదండి. తీసుకోనన్నా. బాప్తిసం పొందిన వాడు రక్షించబడినాను. ఒక మీ తండ్రి ఆటంకమా? తండ్రి ఆటంకమా అంటే అదే భయపడుతున్నామండి. అంటే చెప్తాను అక్క, మనకి ఇప్పుడు వీళ్ళేమో ఈ మ్యారేజ్ అంటారు, అన్యజనుల మ్యారేజ్ అంటారండి. ఇక్కడ విజయశ్యాము, ఇవి ప్రియాంక, భానుతేజ, ఐశ్వర్య, ఈ నలుగురు క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలండి ఇక్కడ సంవత్సరం కూడా అండి. వీళ్ళిద్దరు అందమైన పిల్లలు అన్నమాట అండి. వీళ్ళు బలంగానే ప్రార్థన చేస్తున్నారండి. ఇక్కడ దేవుని కార్యమే జరగాలి. ఎందుకనగా మరి అలాంటి వాళ్ళు నమ్మకం వస్తారా అని వీళ్ళ తండ్రులు అనుమానిస్తారండి. గోవింద్ అయితే మరి ఇంకా మీకు తెలుసుకున్నాను ఆయన గురించి. ఇతనైతే మీరు ప్రార్థన చేసుకుని కానీ నేను మాత్రం పూజ చేసుకుంటాను అంటాడండి, పిన్ని ఎంక్వైరీ వల్ల.
వీళ్ళకి మాత్రం ఇంకా రక్షించబడ్డ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటా ఉంటారండి. ప్రియాంక అక్క మీరు కరుణాకర్ పెళ్లికి వాక్యం చెప్పారండి. మీరు అవునులే. కారులో వెళ్తుంటే మీరు చెప్పారు, మీకు గుర్తుందండి. సరే నాయన, ప్రాబ్లం ఉంది కాబట్టి అందరం ప్రార్థన చేద్దాం. ఒకరు నమ్మితే ఒకరు నమ్మరు వీరి కుటుంబాల్లో, కాబట్టి ఎంత అవరోధం ఉంటుంది. బిడ్డలకు జయ జీవితం దేవుడు ఇచ్చేటట్టు వింటున్న మీరందరూ కూడా మనం అందరము ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, వివాహాలు, ఆత్మీయమైన ప్రతి ఆజ్ఞను వారు నెరవేర్చే విషయంలో ఎంత అవరోధం ఉంటుంది కదా తెలుస్తుంది. కనుక అందరం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మెర్సీ సాక్ష్యం చెప్తుంది. మెర్సీ వీడియో పెట్టుకో. మ్యూట్ లో ఉన్నావు చూడమ్మా, మ్యూట్ లో ఉన్నావు. తీసాను. వందనాలండి కేజీ గారు, గ్రూప్ లో ఉన్న పెద్దలందరికీ వందనాలండి. నేను ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చానండి. పూజలు అంటే విపరీతమైన పూజలు. మా అమ్మగారు వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మాళ్ళు ఎక్కువ పూజలు ఎక్కువ చేసేవారండి. మా అమ్మకైతే బాగా తలకాయ నొప్పి అండి. అసలు ఎన్ని పూజలు చాలా చేసిందండి అమ్మ. ఏది తగ్గలేదండి. అయ్యప్ప మాలని ఇవన్నీ చాలా చాలా చేసిందండి. దానిలో తనకి ఏ పూజ చేసినా తనకైతే ఎందులోనూ తనకి తగ్గలేదండి తలనొప్పి అనేది. చాలా పూజలు అంటే మా కుటుంబాలు మొత్తం పూజలేనండి. కానీ ఈ కొల్లివారి గుడిలోనే మా పెద్దమ్మ గారు ఉండేవారండి. నా పెద్దమ్మ గారు అయితే కొల్లివారి గుడిలో దివారా గారు అని ఉన్నారు. అన్ని పూజలు చేసావు కదా, ఈ పూజ కూడా చెయ్యమ్మా అని చెప్పాను అని అన్నారండి. అన్నాక అమ్మ అయితే దేవుడి దగ్గరికి వచ్చిందండి. అప్పుడు నాకు 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలండి అక్కకి నాకు. అప్పటి నుంచి దేవుడు నమ్ముకున్నారండి. దేవుడు నమ్మిన తర్వాత చాలా ఇదండి. వైశ్యస్ కుటుంబంలో నుంచి వచ్చాం కాబట్టి కొంచెం ఇదిగానే ఉండేదండి. అయినా దేవుడు మమ్మల్ని దివరక్ గారు, లేయక్ గారు మమ్మల్ని ఎంతో నడిపించారండి. మమ్మల్ని కూడా చిన్నప్పటి నుంచి మేమైతే దేవుడిని అయితే నమ్మేసుకున్నామండి. దేవుళ్ళలోనే ఉంటున్నాము. చాలా శోధనలు అండి. అయినా సరే ఆ అక్కగారు మమ్మల్ని ఎంతో నడిపించారండి. ఒక్క నిమిషం నడిపించారండి. మా చిన్నతనంలోనే మాకు మా అమ్మ వివాహాలు చేసేసారండి. మేము 9th క్లాస్ చదువుతున్నప్పుడే అక్కకే నాకు వివాహాలు చేసిందండి. అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకే చేసేసిందండి. అయినా సరే మా అమ్మ అయితే నేను నమ్ముకున్న దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నేనైతే కాళ్ళు అయి కడగనందండి. అమ్మమ్మ తాతయ్యేమో నాకు కడిగారండి, నానమ్మ తాతయ్యేమో అక్కకి కడిగారండి కాళ్ళు. అయితే కొన్ని సందర్భాలను బట్టి అక్క దేవుడు వివాహం చేయమన్నాడు. దేవుడి చిత్తం జరుగుద్దమ్మన్నారు. అక్కకైతే దేవుడి చిత్తమే జరిగించి తనకి వివాహం జరిగించాడండి. నాకైతే దేవుడి చిత్తం కాకుండా జరిగింది. కానీ అక్కడ కూడా నేను పెద్ద కుటుంబంలో నుంచి వచ్చానండి. నేను చాలా చిన్నదానండి అప్పుడు. నాకు అక్కడ ఎలా మసులుకోవాలో ఎలాగో తెలియక కొన్ని కారణాల వల్ల నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి పంపేశారండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ 8 సంవత్సరాలు ఉన్నానండి. 8 సంవత్సరాలు ఇంకా నరకం అంటే ఏంటో నాకు తెలియదని అంతగా బాధ పెట్టారండి. బంధువులు ఎన్నో మాటలు, ఎన్నో నిందలండి. అయినా అన్ని సహించానండి. సహించమని చెప్పారు. మీకు దేవుడు ఉన్నాడమ్మా, నీకేం కాదు మెర్సీ, మేము ఉన్నాం, నీకు ప్రార్థన చేస్తామని చెప్పని అన్నారు. ఇక్కడ కూడా మా మేనమామలందరూ చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి దేవుడు అంటే విశ్వాసం, నమ్మకం అయితే ఉందండి. విశ్వాసం అయితే ఉంది కానండి చర్చికి అయితే ఎవరు రారు. మావేలు కూడా గుళ్ళకి చర్చికి కూడా వెళ్ళొద్దని నాకు ఎన్నో ఆటంకాలు చెప్పేవారండి. అయినా వాళ్ళకి తెలియకుండా నడిచి మా అమ్మ వాళ్ళ ఊరికి కొల్లివారు కూడా సంఘానికి 4 కిలోమీటర్లు అండి. నడిచి అయినా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేదానండి. వెళ్ళిపోతే దేవుడు అలాగే నన్ను ఒక కుటుంబంలోకి చేర్చాడు. 8 సంవత్సరాలు అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. మా అమ్మగారు, తాతగారు, నన్ను దిబారక్ గారు, లేయక్ గారు నన్ను చాలా అంటే చాలా ప్రేమించారండి. తన సొంత కుమారులు ఎలా ప్రేమిస్తారు అంతకన్నా నన్ను ఎక్కువ ప్రేమించారండి. 3 రోజులు నేను కొల్లివారు కూడా సంఘంలోనే ఉండేదాన్నండి. భయపడకమ్మ, మేము ప్రార్థన చేస్తాం నమ్మకంగా ఉండారు. తర్వాత జయాకర్ గారు వాళ్ళ పెళ్లి, కరుణాకర్ గారి పెళ్లి వివాహం జరిగినప్పుడు వివాహం అప్పుడండి నేను కూడా వెళ్ళానండి భీమవరం. ప్రసాద్ అన్న గారితో నాకు అక్కడే బాప్తిస్మం అయితే ఇప్పించారండి. అక్కడే నాకు ప్రసాద్ అన్న గారు నాకు బాప్తిస్మం ఇచ్చారు. అయితే మళ్ళీ తర్వాత గుంటూరు నాకు చాలా సంబంధాలు వచ్చినాయండి. ఇక్కడ సంబంధాలు వచ్చినా కూడా ఏది నేను దేవుడి చిత్తలేనిదే నేను చేసుకోనాక మళ్ళీ ఆ బాధ నాకు వద్దని చెప్పేదానండి. అయితే గుంటూరు నుంచి ఒక సంబంధం అయితే వచ్చిందండి.
వాళ్ళు అలిగానండి. వాళ్ళకి అసలు యేసుప్రభు అనే మాటే వాళ్ళకి కుదరదండి. అసలు ఆ మాట అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళంటే కుదరదండి. నేనైతే దేవుణ్ణి నమ్ముకున్నాను. మీకు ఇష్టమైతే చేసుకుంటాను, లేకపోతే నేను చేసుకోనండి. ఇది కాకపోతే ఇంకో సంబంధం అని అన్నాను. సరే నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలాగే చేసుకోమని అన్నారండి. మరి దేవుడి కృపను బట్టి అక్కడైతే నేను అలాగే చేసుకున్నారు. పెళ్ళైన వెంటనే మేమైతే కొల్లివారిగూడెం ఆయన తీసుకుని వచ్చానండి. నేను కొల్లివారిగూడెం సంఘానికి రావాలన్నాను. అలాగే వచ్చారు. ఆయన కూడా దేవుళ్ళో విశ్వాసం అండి, నమ్ముతారు. దివరక్కరు, లేయక్కరు అమ్మగారాళ్ళ మాట అంటే ఆయనకి దేవుడి మాట అన్నా అక్కగారాళ్ళ మాట కొంటే నమ్మకం, విశ్వాసం అండి. ఏది చెప్తే అది చేస్తారండి. పిల్ల కూడా అలాగే దేవుణ్ణి నడిపించుకుంటున్నానండి. తర్వాత ఈ అన్నిల కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి చాలా బాధలే పడ్డానండి. ఒకటి కాదు, అయినా అమ్మగారు నాకు ఎన్నో బలపరిచారు. మా అమ్మగారు, తాతగారు కూడా ఎన్నో ఎన్నో సమస్యల నుంచి నన్ను విడిపించారండి. ఇలాగ మా అమ్మ నమ్ముకున్నప్పుడు మా అమ్మ చర్చికి వచ్చినప్పుడు మా అమ్మగారు వాళ్ళ కోళ్ళు, తాతగారు ఎన్నో వాళ్ళకు కూడా శ్రమలండి. మా గురించి మేము పూజలు చేసి వచ్చేవాళ్ళం కదండి. అయినా సరే అన్ని భరించారండి. దేవుడు ఆత్మల కోసం ప్రార్థిస్తారు కాబట్టి ఎన్నో సహించారు మాతో పాటు అక్కగారు వాళ్ళండి. మరి ఇప్పుడు కూడా మేము ఎప్పుడు దేవుళ్ళో ఉండాలని మీరు ప్రార్థన చేయండి. నేను వాళ్ళైతే వెళ్ళిపోవాల్సిందేనండి, కానీ సాక్ష్యం చెబుదామని నేను ఉండిపోయానండి వాళ్ళ ఇక్కడ. మరి మా కుటుంబాల కోసం కూడా మీరు ప్రార్థించండి. నా భర్త రక్షించబడ్డాడు, నా ఇంకా రక్షించబడాలండి. తనకు కూడా విశ్వాసంగా ఇంకా దేవుళ్ళో ఉండాలండి. నా బిడ్డ కూడా దేవుళ్ళో ఉండాలి. మా కుటుంబం అంతా రక్షించబడాలని ప్రార్థించండి. మా మరిదికి కూడా నమ్మకమేనండి దేవుడంటే. ఆ దేవుడంటే నమ్మకం అండి. ఈ కుల్లివారిగూడి గ్రామం నుంచి, గంగేడిపాలెం గ్రామం నుంచి దివారక్కరాలు ప్రతి జనవరి ఫస్ట్‌కి భోజనానికి పిలుస్తారండి. ఆ భోజనాలకైతే మా మావయ్యలు అందరూ వస్తారు గానండి, దేవుడి దగ్గరికైతే రారండి. ప్రార్థించమని చెప్తారు అంతేగాని దేవుడి దగ్గరికైతే రారండి. మా కుటుంబాలన్నీ దేవుడి దగ్గర ఉండాలని మీరు ప్రార్థన చేయండి. నా భర్త, నా బిడ్డ అందరూ రక్షించబడాలని మీరు కూడా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించండి. ఓకే. లేయా సిస్టర్, వాక్యం చెప్పండి సిస్టర్. సిస్టర్ లేయా, వచ్చానండి. చెప్పండి. 119వ కీర్తన 26వ వచనం అండి. చదవండి. 26 కదా? అవునండి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. దావీదు మహారాజు అంటున్నాడండి, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధించుము. కరుణా సంపన్నుడా, కృపా కనికరము గల తండ్రి, నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడాను నాకు సహాయపడండి. నాలో నుండి మీరు మాట్లాడి నీ మహిమకరంగా నీ నామాన్ని కీర్తించినట్లుగా నేను నన్ను వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. క్రీస్తు సమూలమైన నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దావీదు మహారాజు అయితే నా చర్య అంతే చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అంటున్నాడు. నీ కట్టడలను నాకు బోధించుము అని అడుగుతున్నాడండి. మనమైతే అయ్యో అడుగుతామండి, కానీ దావీదైతే దేవుని యొక్క కట్టడలకు బోధించమని దేవుని అడుగుతున్నాడండి. తర్వాత వచనం కూడా చదవండి. నీ ఉపదేశ మార్గమును నాకు బోధిపరచుము, నీ నీ ఆశ్చర్యకార్యమును మాకు బోధించుము, నీ ఆశ్చర్యకరమైన సంగతులు నేను ధ్యానించదు ధ్యానించేదను. నీ ఉపదేశము నాకు బోధపరచుము అంటున్నాడండి. దేవుని యొక్క మరి వాక్యపు వెలుగులు
మరి దావీదు మహారాజు అయితే దేవుని సంపూర్ణమైన మనసు కలిగిన వాడండి. దేవుడంటే భయపడేవాడండి. దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడండి. తన దేవుని దగ్గర నేర్చుకున్నవాడండి. లోకంలో ఏది కూడా ఆయన నేర్చుకున్నవాడుగా లేడండి. దేవుడు దేవుడు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మరి యెహోవా నా కాపరి అని ఆయన కాపరిగా ఉంచుకుని అనేక కార్యములు జరిగించేవాడుగా, ప్రార్థించేవాడుగా మరి దావీదు మహారాజు దేవుని సన్నిధిలో తెలిసి ఉన్నాడండి. నీ ఉపదేశ మార్గము నాకు నీ బోధపరచుము. ఉపదేశ మార్గము నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య నీ కార్యములను ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించు. ధ్యానించేది అంటున్నాడండి. వ్యసనం వల్ల నా ప్రాణము వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను నీ వాక్యం చేత నన్ను స్థిరపరచమంటున్నాడండి. మనమైతే దానిలో స్థిరపడాలి, దీనిలో స్థిరపడాలని మనం అనుకుంటామండి మానవ రీతిగా. కానీ దావీదైతే దేవుని యొక్క వాక్యంలో స్థిరపడాలని ఆయన కోరుకుంటున్నాడండి. నన్ను స్థిరపరచు. నన్ను స్థిరపరచము అంటున్నాడండి. దేవుని మనం స్థిరపరచమని అడిగితే మనం స్థిరపరిచేవాడుగా ఉంటాడండి. మనల్ని బలపరచము అంటే ఆయన బలపరిచేవాడుగా ఉంటాడు. యెహోవా నా బలమా అంటున్నాడండి. ఆయన బలము దేవుని మీద ఆధారపడి ఉందండి. మన బలాన్ని కూడా దేవుడి మీద ఆధారపడి ఉన్నట్లుగా మన బలము మన బలం ఏ పాటిది, మనం ఏ పాటి వాడమండి. దావీదు యెహోవా నా బలమా, యెహోవా నా శైలము, యెహోవా నా కోట, యెహోవా నా ఆశ్రయదుర్గం అంటున్నాడండి. నా ఆశ్రయదుర్గమైన వాడు యథార్థవంతుడండి. ఆయనలో ఏ చెడితనము లేదని దేవుని యొక్క మహాకృపకు అప్పగించుకున్న దావీదు వలె మనం కూడా నేర్చుకునేవారుగా ఉండాలండి. దావీదు తన బాల్యము నుండి కూడా సృష్టికర్తను స్మరణ చేసిన వాడండి. తన బాల్య కాలంలో దేవుని అధికముగా ప్రేమించిన వాడండి. దేవుని వద్ద భయభక్తులు కలిగిన వాడండి. మరి ఆయన గొర్రెలు మేపినప్పుడు కూడా చాలా భయము భక్తి కలిగిన వాడుగా, మరి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడుగా, నమ్మకస్తుడిగా దేవుని దృష్టికి ఆయన కనపడేవాడుగా ఉన్నాడండి. మనం నమ్ముకున్నామండి. గొప్ప రక్షణ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడండి. మన రక్షణ ఎలా కొనసాగిస్తున్నామో, మనం ఎలాగ దేవుని సన్నిధిలో మనం నడుస్తున్నామో, మరి దేవుని యొక్క మహాకృపలో మనం ఎలా కనిపిస్తున్నామో, దేవుని యొక్క మరి సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకునేవారుగా ఉండాలండి. దావీదైతే అనుక్షణము పరీక్షించుకునేవాడుగా, పరిశీలించుకునేవాడుగా ఉన్నాడండి. అతిక్రమలు చేయవాడు వర్ధిల్లరు కానీ దాన్ని విడిచిపెట్టేవాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందినని 132వ కీర్తనలో చెబుతున్నాడండి. కనుక రక్షింపబడిన మనము మరి దావీదైతే అనేక గొర్రెలను కాస్తున్నాడండి. నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు. పచ్చిక బయళ్ళ దగ్గర తోలుకెళ్తున్నాడు. శ్రేష్టమైన వాగుల దగ్గరికి తీసుకెళ్తున్నాడండి. మనం రక్షింపబడినటి నుండి నేటి వరకు మనం ఎంత నమ్మకంగా నడుస్తున్నాము, ఎన్ని ఆత్మలు దేవునికి అప్పగిస్తాము, ఆత్మల కొరకు మనం ఎంత కన్నీరు విడుస్తున్నాము, వాక్యపు వెలుగులో మనం చూసుకునే వారుగా మనము ఉండాలండి. ఎందుకనగా దావీదు నమ్మకస్తుడు కనుకండి ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు ఆయన నిర్మించాడండి. ఎందుకంటే మన నమ్మకత్వే మన మార్గాలు సరళమవుతాయండి. ఎప్పుడైతే మనం నమ్మకత్వంగా దేవుడిలో జీవించామో, మనం ఏమి అడక్కముందు ఆయన అన్ని అనుగ్రహించేవాడుగా, మన పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కనుకండి ఆ గొప్పవాడు మనల్ని కనపరిచేవాడుగా ఉన్నారండి. దావీదైతే ఏమీ అడగలేదు దేవుని. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం దావీదు కుటుంబం మీదకి వచ్చిందండి. తునీకరింపబడిన మనల్ని ఎన్నిక చేయటం సిద్ధమైన మనసు కలిగిన వాడుగా మన దేవుడు ఉన్నాడండి. మన దేవుడు యథార్థవంతుడు. ఆయన ఏ ఏ ఏ విధమైన మరి అపాయము కలగకుండా మనల్ని కాపాడేవాడుగా మన దేవుడు మనల్ని కరుణించేవాడుగా ఉన్నాడండి. దావీదు గొర్రెలు కాస్తున్నాడండి. కానీ దేవుడు అతన్ని అభిషేకించమని దావీదు మరి సమూయేలుతో మాట్లాడినప్పుడు సమూయేలు వచ్చాడండి. మరి యెషయా కుమారులందరినీ చూపించాడు దేవుడు. కానీ వారిలో ఎవరు కూడా వారు మనుషులకు నచ్చేవారండి, మనుషులకు ఇష్టమైన వారు. కానీ కడసారి పాడైన ఇంకెవరైనా ఉన్నారన్నప్పుడు ఉన్నాడు ఒకడు చిన్నవాడు అని చెబుతాడండి. అతని రమ్మని పిలిచినప్పుడు, అతన్ని చూసినప్పుడు నేను కోరుకున్న వాడు ఇతడే అని దేవుని యొక్క వాక్కు సెలవిచ్చిందండి. మనల్ని ఆయన కోరికను మనల్ని రక్షించాడండి. మనల్ని
మనం రక్షించుకున్న మనము ఎంతవరకు ఆయన పని చేస్తున్నామో, ఎంతవరకు మనం ఆయన వాక్యాన్ని ఇస్తున్నామో, ఎన్ని స్థలాలకు వెళ్ళి మనము ఆయన యొక్క సువార్త పంచుతున్నాము. మరి దేవుడు యొక్క వాక్యపు వెలుగులో మనం కనిపిస్తున్నాం కనుకండి, నీ కృప, ఆయన కృప మనం ఎందు ఉంచాడు కనుకండి, ఆయన దయా కనికరములతో మనం అనేక స్థలాలకు సాగి అనేకులకు సువార్త చెప్పేవారుగా, అనేక ఆత్మల సంఘంలో చేర్చేవారుగా మనం ఉండాలండి. యెహోవా నా కాపరి అంటున్నాడండి. గాఢాంధకారపు లోయలలో సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడిన అంటున్నాడండి దావీదు మహారాజుకి. కనుక ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు కనుకండి, ఆయన చూసుకుని మనం కొనసాగేవారుగా మనము ఉండాలండి. కపటపు నడక నాకు దూరం కాపటపు నడక నాకు దూరం దూరం వచ్చేయను అంటున్నాడండి దావీదు. ఉపదేశం నాకు నీ ఉపదేశము నాకు దయచేయను అంటున్నాడు. సత్య మార్గం నేను కోరి నేను కపటపు నడక దూరపరచమంటున్నాడండి. నీ ఉపదేశమును నాకు దయచేయమంటున్నాడండి. ఆయన వేరే ఏది అడుగుతలేదు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమిస్తున్నాడండి. ఆయన దేవుని ప్రేమించాడు కనుక నీ ఉపదేశము నాకు దయచేయము, నీ ధర్మశాస్త్రము ఉపదేశం నాకు దయచేయము, సత్య మార్గం సత్య మార్గమును నేను కపటపు నడక నాకు దూరం చేయము, దూరపరచము. నీ ఉపదేశం నాకు దయచేయము. కపటపు నడక ఏ ఒక్క రక్షింపడిన ఏ వ్యక్తిలో కూడా ఉండటానికి వీల్లేదండి. దేవుడు అసహించుకునే మనలో ఏమి ఉండకూడదండి. దేవుడు ఇష్టపడే మనలో ఆయన గుణ లక్షణాలు కలిగి ఆయన పనిలో మనం కొనసాగేవారుగా ఉండాలి. మనం ఎన్ని అడుగులేస్తున్నామో దేవుని కొరకు, ఎంత సువార్త చెబుతున్నామో, ఎన్ని ఆత్మలను సంఘంలో చేరుతున్నామో దేవుడి యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకునేవారుగా మనం ఉండాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 119 కీర్తనలో సత్యవాక్యమును నేను సత్య మార్గం నేను కోరుకుని సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. నీ న్యాయ విధులను నీ న్యాయ విధులను నాకు నా ఎదురు పెట్టుకుని నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. ఏం పెట్టుకున్నాడంటే అన్యాయాన్ని అక్రమాలు కదా ఆయన ముందు పెట్టుకునేది. ఆయన న్యాయ విధులు నా ముందు పెట్టుకుని విన్నాను అంటున్నాడండి. దేవుని యొక్క న్యాయ విధులు మనం వినేవారుగా, నేర్చుకునేవారుగా, చదివేవారుగా మనము ఉండాలండి. జ్ఞానులు ఉన్నారండి. మరి జ్ఞానులకి వారు యేసుప్రభుని చూడగోరి ఆ బాలుడైన యేసుప్రభుని వెళ్ళాలనుకున్నప్పుడు ఆ మార్గం తెలియదు, ఆ గమ్యం తెలియదు వారికి. వారికి ఎవరు వివరణ ఇవ్వలేదండి. మరి ఆ ఏ స్థలంలో పుట్టాడో యేసుప్రభు వారికి తెలియదు. కానీ వారి జ్ఞానులు ఏమయ్యారంటే అది కష్టమైనను తెలియకపోయినను మరి బాలుడైన యేసుప్రభుని చూడటానికి వారు వెళ్ళారండి. అబ్రహాం ఉన్నాడండి. నువ్వు ఫలానా స్థలముకి వెళ్ళమని చెప్పినప్పుడు మరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడండి దేవుడు. కానీ ఆయన ఏమన్నాడంటే మరి ఎక్కడ ప్రభా అని ఎవరని అడగలేదండి. ఏ స్థలంకి వెళ్ళాలి, అడ్రస్ ఏంటని అడగలేదు. ఆయన ఏమీ ప్రశ్నించకుండా ఆయన చెప్పిన మాట ప్రకారంగా అబ్రహాము నడిచినట్లుగా మనం చూస్తున్నామండి. కనుక దేవుని ప్రశ్నించేవారుగా మనం ఉండకూడదండి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టళ్ళు మనం నేర్చుకునేవారుగా మనము ఉండాలి. మనం ప్రశ్నిస్తే ఆయనకి విధేయులు మనం కాదు. వినయం గలవారిని, నలిగిన వారిని ఆయన దీవించే దేవుడై ఉన్నాడు కనుక వినయం గలవారు ఆయనకి ఇష్టలండి. నలిగిన వారిని ఎప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. కనుక అబ్రహాం మాట్లాడకుండా వెళ్ళాడు, దేవునికి పాత్రుడయ్యాడండి. జ్ఞానులు కూడా వెళ్ళారు, మరి ప్రభువుని చూశారు. వారు జాడ చూసి వారు వెళ్ళారు. వారికి ఏ అడ్రస్ తెలియకపోయినా, గాఢాంధకారంలో ఉన్నానో అడవిలో అంధకారమైన వారు కొనసాగి దేవుని చూసేటకు, బాలుడైన యేసుప్రభుని చూసేటకు వారు వెళ్ళారు. ముందెన్నడూ ఎరగని మార్గంలో వారు పోయి వారిని చూసి వచ్చారండి, పూజించి వచ్చారు. మనం ముందన్నడూ ఎరగము, కానీ ఆయన మార్గాల్లో మనల్ని దేవుడు ఉంచాడు కనుక ఆయన్ని చూడాలి, ఆయన్ని చూడగోరి ఆయన కృపకు పాత్రలుగా మనము ఉండాలండి. అలాగే మోషే ఉన్నాడు, దేవుని ఇల్లు అంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడండి. మనం ఆయన ఇంట్లో ఎంత నమ్మకంగా పనిచేస్తున్నామని ఆయన మనల్ని చూస్తున్నాడండి. నమ్మకస్తులు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదండి. మా జీవితంలో ఎన్నో యేసుప్రభుని అంగీకరించాక మా బాల్యమందే 13-14 సంవత్సరాల వయసులో దిబోరా, లేయా అనే సిస్టర్లు ఇద్దరు మేము అంగీకరించామండి. అప్పుడు నుండి ఎన్ని తిరగలేదండి, ఎప్పుడు దేవుని మేము విడిచిపెట్టలేదు.
ఈ కష్టాలైనా నష్టాలైనా మా జీవితాల్లో ఎన్నో శోధనలండి ప్రభువుని అంగీకరించాక. మా బాల్యమందు మాకు తెలియనప్పుడు కూడా. కానీ ప్రభు అన్నిట్ల నుండి మమ్మల్ని విడిచిపెట్టి ఎప్పుడూ విడిచిపెట్టలేదండి. మా చేయి పట్టుకుని ఆయన ఈ దినం వరకు నడిపిస్తూనే ఉన్నాడండి. సమస్తమైన ఉపద్రవముల నుండి, కీడుల నుండి విడిపించిన యెహోవా దూత స్తుతింపబడును గాక అని యాకోబు వలె మేము చెప్పేవారుగా దేవుడు మమ్మల్ని కనికరించిన దేవుడిగా ఉన్నాడండి. మేము చేసే సేవలో ఎన్నో శోధనలు ఎంతగానో శోధింపబడతామండి. అయినా మా శోధనలో కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో కరుణించి మా కేజీఆర్ గారు మమ్మల్ని ఎంతో బలపరిచి కన్న తల్లి కన్నా ఎక్కువగా బలపరిచి మమ్మల్ని ఎప్పుడు ఫోన్ చేసినా ప్రార్థించి సహోదరి మరి మమ్మల్ని ఈ జూమ్లో మమ్మల్ని కలిపారు. మేము ఎంతో సంతోషిస్తున్నామండి. ఎందుకంటే మాకు ఆదరణ అండి. ప్రతి దినము వాక్యము ఆదరిస్తుందండి మమ్మల్ని కనికరిస్తుంది, మమ్మల్ని ధైర్యపడుతుందండి, మమ్మల్ని బలపరుస్తుందండి ఈ వాక్యం ద్వారా, జూమ్లో వాక్యాల ద్వారా. మా సహోదరులు మీరందరూ ఎంతో ప్రేమతో మా కొరకు ప్రార్థిస్తున్నారండి. మా మీద ఒక భారం ఉందండి. అది ఆ సైటు దేవుని కొరకు అమ్మ నాన్న మొక్కుకున్న సైటు తీసుకుని దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉన్నామండి. ఈ సంవత్సరగుడు ప్రాంతంలో, నిడదోలు ప్రాంతంలో మరి దేవుడి పని జరిగిస్తున్నారండి. మరి ఆరికరావులనే గ్రామంలో కూడా జరిగిస్తున్నారు సువార్తకి. మేము ఈ వారంలో వచ్చాం కానండి. మరి మా బంధువులు ఒక ఆయన చనిపోతే అక్కడికి వెళ్ళి అనేక మంది ఉంటే అక్కడ సువార్త చెప్పామండి. దిబోరా నేను నిన్న. అయితే వారు అందరూ ఇష్టంగా అంగీకరించారు కానీ ఎవరూ తీర్మానాలు మాత్రం చేయలేదండి. అందుని బట్టి మేము కృంగిపోలేదు కానీ ప్రభు మరొక అవకాశం ఇస్తాడు, తప్పగా వీరందరినీ రక్షిస్తాడని విశ్వాసం ఉంచామండి. ఎందుకనగా ఆయన నమ్మదగిన వాడు కానీ మనం నమ్మదగిన వాడు కాకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు కనుక నమ్మదగిన సహాయకుడు, నమ్మదగిన రక్షకుడు నడిపిస్తాడని విశ్వాసం ఉందండి. నన్ను బలపరచమని అంటే నేను సమస్తము చేయగలనని మరి వాక్యంతో మేము దిబోరా నేను ఈ సేవలో కొనసాగుతున్నామండి. కనుక దావీదు మహారాజు అయితే తన కష్టాల్లో తన జీవితంలో ఉన్న తుఫాన్లో యెహోవా నా కాపరిని ఆయన స్తుతించి ఆయన్ని ఆశ్రయించారండి. కనుక మేము దాటలేని సరిహద్దులు ఆయన దాటించగలడనండి. మేము ఎక్కలేని ఎత్తైన కొండ ఆయన ఎక్కించగలడని విశ్వాసంతో మేము కొనసాగుతున్నామండి. దేవుడు తప్పగా ఆయన కార్యాలు జరిపించేవాడుగా ఉన్నాడండి. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసినవాడు నమ్మదగిన సహాయకుడు కనుకండి. ఆ నమ్మదగిన సహాయకుడు మా తల్లిని మా తండ్రిని విడవలేదండి. మా కుటుంబాలన్నీ రక్షించాడండి. మా అమ్మ అందరికీ సువార్త చెప్పిందండి. మా బంధుమిత్రులందరికీ మా అమ్మ చెప్పిన ప్రతి ఒక్కరూ నమ్ముకుని విశ్వసించి ప్రతి ఒక్కరూ రక్షింపబడ్డారండి. మా మేనమామలు నమ్ముకున్నారండి. మా పిన్నులు నమ్ముకున్నారు. వారికి కలిగిన పిల్లలు నమ్ముకున్నారు. మా కుటుంబాల్లో మా గోవింద, మా పెద్దక్క కోళ్ళు, మా హరిబాబు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, మా పెద్దక్క కోళ్ళు ఉన్నారండి. ఈ ముగ్గురు కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఆయన రక్షించేవాడని మేము నమ్మి ప్రార్థిస్తున్నామండి. దేవుడు తప్పగా దయ చూపిస్తాడని నమ్ముతున్నామండి. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలండి. అయినప్పటికీ కూడా ఆయన దేవుడిని విడనాడకుండా దేవుడి పాదములు పట్టుకుని దేవుడి పాదాల వద్ద నేర్చుకున్నాడండి. మనం కూడా అలా నేర్చుకునే వారుగా ఉండాలండి. యెహోవా నీ శాసనం హత్తుకుని ఉన్నాను. యెహోవా నీ శాసనములు నేను హత్తుకుని ఉన్నాను. నన్ను నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయం నీ విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గములను పరిగెత్తుదని అంటున్నాడండి. ఎంతగానో దేవుడు మరి దావీదు దేవుడిని ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నామండి. నూట 18 మొదటి వచనమేనండి. చదువుతారండి? చదువుతాను. యెహోవా ధర్మశాస్త్రములను అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. నిర్దోషులుగా ఉండాలండి దేవుడి సన్నిధిలో. పూర్ణ హృదయంతో ఉండాలండి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించే వారికి ఉండాలండి. 18వ వచనం కూడా చదవండి.
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు నా కన్నులను తెరువుము. నేను నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువము అంటున్నాడండి. మనకు వాక్యం తెరిచే కన్ను, మనకి వాక్యం చదివే కన్ను మనకు కావాలండి. ధర్మశాస్త్రాన్ని గ్రహించే కన్ను మనకి కావాలి కనుక ఇవన్నీ గ్రహించిన మరి దావీదు ఆయన ధర్మశాస్త్రమును మరి ఇష్టపూర్వకంగా చదివండి ఆయన్ని అట్టుకునేవాడిగా ఉన్నాడండి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో దావీదు సంపూర్ణంగా నడిచిన వాడిగా మనం చూస్తున్నామండి. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావుకు వెలుగు ఉందని దావీదు 105వ వచనం అండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దావీదు అనుకుంటున్నాడండి, దేవుని యొక్క వాక్యము దావీదు నా త్రావుకు వెలుగైంది అన్నాడండి, నా పాదములకు వెలుగైంది అంటాడు. దావీదు ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో దావీదు దేవుని ప్రేమించాడండి, ఎంతగానో దావీదు దేవుని హత్తుకున్నాడండి. దావీదు యుద్ధాల్లో కూడా జయించిన వాడిగా ఉన్నాడండి. 126 చదువు. జనులు నీ ధర్మశాస్త్రమును జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసిన యెహోవా నా క్రియను జరిగించడానికి ఇదే సమయము. బంగారు గడ్డను అపరించి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నది. బంగారం కంటే అపరంజి కంటే బంగారం చాలా విలువైందండి, కానీ దానికన్నా అపరంజి కన్నా నీ వాక్యమే, నీ దేవుని యొక్క వాక్యమే విలువైందని దావీదు మహారాజు కోరుకుంటున్నాడండి. దావీదు ఎంతో వాక్యాన్ని ప్రేమించాడండి, ఎంతగానో హత్తుకున్నాడండి. మన జీవితంలో దేవుని వాక్యం హత్తుకునేవారుగా, మన జీవితంలో దేవుని వాక్యం నెరవేర్పు వచ్చినట్లుగా మనం నడుచుకునేవారుగా మనము ఉండాలండి. మన కొద్ది జీవితంలో దేవుని పని నమ్మకంగా చేసి దేవుని అప్పగించేవారుగా మనము ఉండాలి. దేవుని వాక్యం దీవించగా వందాలండి అందరికి. ఇంకా చాలా టైం ఉందమ్మా, చెప్తావా? ఇంకా కొంచెం, ఇంకా 15 minutes ఉంది అలాగే అలాగండి. సిస్టర్. చెప్తున్నారు సిస్టర్. మన ఈ మెరిసి వైశాఖ కుటుంబంలో వచ్చిన సహోదరుని వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితులు అమ్మాయిని చాలా కష్టాలు పెట్టారండి. ఆ అమ్మాయి అలా జీవించడానికి అలా సాక్ష్యం ఇస్తే కారణం సరిగ్గా సాక్ష్యం చెప్పలేకపోయిందండి. ఆ ఆమె ఇంట్లోంచి బయటకు నెట్టివేశారండి. చాలా తండ్రి కొట్టివాడండి, అతన్ని కొట్టేసేవాడు. ఇంట్లోంచి గెంటి వరసని వెళ్ళిపో ప్రార్థనకి వెళ్ళొద్దని ఆమెను చాలా కష్టాలు పెట్టేవారండి. కానీ యేసు అమ్మ నీకు మంచి రోజులు వస్తాయని మా అమ్మగారు మా నాన్నగారు చాలా అనుభవపూర్వకంగా ఆవిడకి చెప్పండి, ప్రార్థన చేసి వారంలో ఒక 4 రోజులు మా ఇంటి దగ్గరే ఉండేదండి. మెరిసి ఒక బుధవారం ఉండండి, సోమవారం వెళ్ళి మంగళవారం ఉండి మళ్ళీ బుధవారం వచ్చేసిందని మా ఇంటి దగ్గరే ఉండేది అనమాట అండి. అలాంటి కృష్ణుడు నీకు ఒక మార్గం తెరుస్తాడమ్మా దేవుడు, నేను మాత్రం ఆయన నీ ప్రాణం మాత్రం తీయడం అలాగా చచ్చిపోకూడదు, దేవుడికి మహిమ ఉండదు అని చెప్పినప్పుడు దేవుడు ఈ సంబంధాన్ని ఆ అమ్మాయికి చూపించాడండి. ఇప్పుడైనా ఆ అమ్మాయి అక్కడ జీవిస్తుందంటే ప్రభువు మీద ఆధారపడండి. ఉదయకాలం తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటుందండి, మళ్ళీ 10 గంటలకు ఒక 1 hour ప్రార్థన చేస్తాను, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు చేసుకుంటుందండి, సాయంకాలం 6 గంటలకు రాత్రి 8 గంటలు కూడా ప్రేయర్ చేసుకుంటుందండి. భర్త భార్య ముగ్గురు పాప ముగ్గురు కలిసి వాళ్ళు కుటుంబ ప్రేయర్ చేసుకుంటారండి, చేపట్టుకుని. భర్తకి విశ్వాసమేనండి, కానీ తల్లిదండ్రులకు భయపడతాడండి అతను. పబ్లిక్గా ప్రార్థన చేయాలని ఏమి చేయాలని, కానీ రహస్యంగా అయితే ప్రార్థన చేస్తాడండి. అది మెరిసి వాడు మా మధ్య గారు కూడా సువార్త చెప్పించిందండి, వాళ్ళ ఆడబడిసి పిల్లలు కూడా సువార్త చెప్పించిందండి. ఇంకా వాళ్ళు బహు విగ్రహారాధకులుగానే ఉన్నారు కానీ క్రీస్తు అభిమానులుగా కానీ వదిన ప్రార్థన చేసుకుంటుందని మనసు వరకు ఉందండి. మెర్సీకి ఒక సిస్టర్ ఉందండి, ఆమె ఇంకా ప్రార్థనకు వస్తుంది కాదండి, రోజు ప్రేయర్ చేసుకుంటుంది, కానీ ఆమెలు ఇంకా పూర్తిగా ప్రభువులోకి ఆమె రాలేదండి అన్నమాట అండి. వాళ్ళ కొరకు ప్రార్థన పెద్దమ్మ మెరిసి అమ్మని పంపేయకుండా ఇప్పుడు ఆవిడ మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయిందండి. వాళ్ళ బాబు కూడా రక్షించబడి అతను ఒక మ్యారేజ్ చేసుకున్నాండి. వాళ్ళని సరిగా అమ్మాయితో వాళ్ళు
సరిగా అమ్మాయిని సంరక్షించలేకపోతే అమ్మాయి విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. మళ్ళా ఈ అమ్మాయి ఇంకొక సంబంధం కోసం వెళ్ళి చూస్తే ఇతని అసమర్థతకి ఎవరు సంబంధాలు రాలేదండి. అందుకు ప్రభువులోంచి వారు తొలగిపోయారన్నమాట అండి. కానీ అయినా సరే నేను వెళ్ళి వాళ్ళ గృహాలు దర్శించి ప్రార్థన చేసి వస్తున్నాను. ఎందుకనగా ప్రభు తన కార్యం చేయాలని బలంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆమె లక్ష్మి వాళ్ళ ఈ మెరిసి వాళ్ళ అన్నయ్య పేరండి యేసు అండి అతని పేరు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థించారు. ఫ్యామిలీ అంతా విశ్వాసమేనండి. కానీ బహిరంగంగా వాడు వచ్చి సేవించడానికి వాడికి లోకం అడ్డుగా ఉందన్నమాట అండి. తర్వాత ప్రియాంక మీకు భయం వేసిందండి సాక్ష్యం చెబుతాయి. ఎందుకనగా ఎప్పుడు చెప్పలేదు కనుక. ప్రియాంక వివాహ విషయంలో ప్రేయర్ చేయండి. వాళ్ళ తండ్రి విగ్రహారాధన చాలా విగ్రహారాధన అండి. అంత భయంకరమైన మాసం మేము ఈ విగ్రహాలు ఎప్పుడు మేము చిన్నప్పుడు విడిచిపెట్టిన మేడం మాకు అసలు తెలియదండి విగ్రహాలు. నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళు పూజలు చేస్తే నాకు చాలా భయం వేస్తుంది. ప్రభా ఎప్పుడు వీళ్ళందరినీ మారుస్తావు, వీళ్ళందరినీ నువ్వు ఒప్పించగలిగే మారుమనసు రక్షణమని ప్రార్థిస్తున్నాను. వివాహ విషయాల్లో చాలా మరి గొడవల కింద ఉన్నాయండి. కానీ రక్షించబడ్డ వాళ్ళు వస్తున్నారండి. ప్రియాంకకి రక్షించబడ్డ ఎత్తుతోటి వివాహం అవ్వాలని. ఈ ఉద్యోగాలు లేఅవుట్ వల్ల పిల్లలు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారండి. పాప కూడా మీ అందరూ అప్పుడు ప్రార్థించారు. భానుతేజ యాక్సిడెంట్ అయినప్పుడు మీకు చెప్పి మీ అందరూ జూమ్లో ఉన్న సోదరులు అందరూ కూడా ప్రార్థన చేశారండి. ఆ పాప ఆ విషయం అంత వివరంగా మీకు చెప్పలేకపోయిందండి. మీ అందరికీ మేము కృతజ్ఞతమండి. ఎందుకనగా మరి మీరు మీరు చేసిన ప్రార్థన దేవుడు అందరి ప్రార్థన విన్నాడండి. బాబుని సజీవం కాపాడాడు. బాబు ఆత్మీయ స్థితిలో బాగా స్టాండర్డ్గా ఉండాలని భానుతేజ కొరకు ప్రేయర్ చేయండి. పెద్దక్క కోడలను అనుష ఆమె బహిరంగ బయట గుళ్ళకి వెళ్ళిపోతుంది. అస్సలు విగ్రహారాన్ని ఇంట్లో చేయండి. ఇప్పుడు ఇక ఎక్కువైపోతుంది ఆమెలోను. ఆమె కొరకు ప్రార్థన చేయండి. బాబేమో క్లాస్ తీసుకున్నామంటే గొడవలు అయితే బాగోదు కదని అతను విజయబాబు అండి ఆమె అబ్బాయి పెద్దక్క కొడుకు పేరు. అతను కూడా ప్రార్థన చేయండి. మాకు ఈ స్థల విషయంలో కూడా ప్రార్థన చేయండి. మా అన్న అతను 16 సెంట్లు అయితే ఇస్తాను కానీ 10 సెంట్లు ఇవ్వనని మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పాడు ఏంటండి. ప్రభు తన కార్యం జరిగించలేక మీరు అందరూ ఈ విషయాలు ప్రార్థన చేయండి. జూమ్లో సోదరులందరికీ. ఎందుకంటే కేజీఆర్ గారు ప్రతి విషయంలో మాటికి మన ఈ విషయం మీ అందరికీ చెబుతున్నారు. మీ అందరూ చేస్తున్నారు. మీ పర్సనల్ పేర్లు కూడా చేసి మీ అందరికి మేము చాలా కృతజ్ఞులం అండి. దేవుడు కనుక కార్యం చేయాలని మా ఆరోగ్యాల వరకు ప్రభు పరిచయం కొరకు మీరు బాగా ప్రార్థించేయండి. విజయశ్యామ్ కొరకు కూడా ప్రార్థించేయండి. అతను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు అక్కడ. ఈ సైబర్ నేరగాళ్ళు దాంట్లోనే నిన్న గోవిందు ఇలా మీ అబ్బాయి అక్కడ డ్రగ్లు సిక్కిపోయాడు, అర్జెంటుగా డబ్బులు ఏమంటే పంపి గోవింద అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి 10:30కి వాళ్ళు ఇలా చేశారండి ఇక్కడ సైబర్ నేరగాళ్ళు. బాబు ఫోన్ చేస్తే పడుకున్నాడు కోసం లేవలేదండి. అక్కడ నిజంగా బాబు అలాగున్నాడేమో అని చెప్పి ఇతను బ్యాంకులో ఎక్కువైన డబ్బులు ఈ గోవింద డబ్బులు కొట్టేసాడని సైబర్ నేరగాళ్ళు ఆ డబ్బులు తీసేసుకున్నారండి. 40,000 అండి. నిన్న ఇది జరిగిందండి. బాబుకి ఏ అలవాట్లేదు. బాబు ప్రార్థన చేస్తాడండి, ప్రత్యేకంగా ఉంటాడు, చాలా స్ట్రిక్ట్ అండి. ప్రభు చిత్తం కూడా కనిపెట్టేవాడండి. మేనమామ దగ్గర మేనమామ కూడా వాళ్ళందరూ ప్రభులో ఉన్నారండి. పరిచయం కూడా చేసుకుంటున్నారు. అమృగాలు అక్కడ అట్లాంటిలో అండి పరిచయం చేసుకుంటున్నారండి వాళ్ళు. దేవుని విషయంలో పిల్లలు నమ్మకస్తుగా ఉన్నారు. గోవింద్ మాత్రం పాపం నిన్న ఊడుపు కని తెచ్చుకున్నాను, దాళవ ఊడుపులండి. ఆ డబ్బులు నిన్న అలా వ్యర్థంగా పాపం నా నేరగాళ్ళ చేతులు. వాళ్ళు ఎలా చెప్పారంటే అంటే మీ బాబు అట్లాంటి వాళ్ళు ఉన్నాడు, సైబర్ ఇక్కడ చిక్కుపోయాడు డ్రగ్స్లోను, మేము విడిపిస్తున్నాం క్రిమినల్ లాయర్ అని చెప్తే అది నమ్మి అని పాపం వెంటనే కొట్టేసాడండి. అతని కొరకు కూడా ప్రార్థన కేసు పెడితే పోలీసు వాళ్ళు మేము ఏం చేయమని ట్రై చేస్తాము, కానీ మీ బ్యాంక్ వాళ్ళు కూడా వెళ్ళిపోయినాయని, మీరు ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వెళ్ళిపోయినాయని డబ్బులు అన్నారంటండి. అలాంటి పరిస్థితులు సునీత చాలా దుఃఖంగా బాధగా ఉందండి. ఇంట్లో ఖర్చులు తెచ్చుకుందామన్నా తెచ్చుకోలేకపోయి ఉడుపుల కోసం. ఇతను మారుడని ఆమె చాలా బాధగా రోదనగా ఉందండి. పెన్ను కోసం కూడా ప్రార్థించండి. పెన్ను బాగా ఎంకరేజ్ అండి, ఎక్కువ విగ్రహారాధన నమ్మింది. కానీ మీ అందరికీ వందాలండి. దేవుడు ఈ విషయాలు దేవుడు దీవించుగాక. ఆమేన్. మనము 2 సాక్ష్యాలు విన్నాము, వాక్యం విన్నాము. ప్రియాంక సాక్ష్యం విన్నాము. ప్రియాంక అన్య కుటుంబం నుంచి వచ్చి ప్రభువుని నమ్ముకొని ప్రభు కొరకు జీవిస్తూ ఉంది. ఇంకా బాప్టిజం పొందలేదు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత
వాళ్ళ తమ్ముని కొరకు కూడా రక్షణ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ నాన్న రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని కోరింది. కాబట్టి మనం ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాము. నెక్స్ట్ మర్సీ సాక్ష్యము. ఆమె కూడా చిన్నప్పుడే ప్రభువుని నమ్ముకుంది, కానీ పెళ్లి అవ్వడం వల్ల చాలా బాధలు పొందింది. తను కూడా ఈ దెబోరా లేయర్ సిస్టర్ ద్వారా తను ప్రభువులోకి వచ్చింది చెప్పింది. చాలా నిందలు బాధలు భరించి తర్వాత చర్చికి ఎంతో ఇంట్రెస్ట్ గా 4 కిలోమీటర్స్ పోయేదంట వాళ్ళ లేయర్ సిస్టర్ వాళ్ళ మందిరానికి. ఆ విధంగా దేవుని యందు ఎంత భయభక్తులు గల బిడ్డ కొరకు, వాళ్ళ భర్త కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం, పాప కొరకు. తర్వాత వాళ్ళ బంధువులు కూడా రక్షణ పొందేటట్లు ప్రార్థన చేద్దాము. తర్వాత సిస్టర్ లేయ గారు వాక్యం చెప్పినారు. కీర్తన 119:26 వచనం నుంచి దావీదు ఏ విధంగా దేవునిపై ఆధారపడు, ఏ విధంగా దేవుని కొరకు జీవించినాడు, ఇవన్నీ కూడా చెప్పిన అదే ఏంటి 26 వచనము 119 కీర్తన 26. నా చర్య ఎంతయో నేను చెప్పుకున్నగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలు నాకు బోధింపు. నిజంగా దావీదు తన యొక్క ప్రతి చర్య అంతా దేవునికి చెప్పుకునేవాడు. అందుకని నీ కట్టడలన్నీ నాకు బోధింపు దేవా అని ఎంతో చక్కగా దేవుని వేడుకుంటున్నాడు. నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచము, నీ ఆశ్చర్యకార్యం నేను ధ్యానించేదను. ఆయన ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉండే, ఆ ఆశ్చర్యకార్యాలు నేను ధ్యానిస్తాను దేవా అని ప్రభు దగ్గర చెప్పుకుంటున్నాడు. తర్వాత కపటపు నడత నాకు దూరం చేయము. నిజంగా కపటపు నడత అనేది చాలా భయంకరమైనది. అటువంటి నడతను ఎవరు నడవకుండా దూరంగా ఉండాలి. ఆ విధంగా దూరంగా ఉండడానికి ప్రభువును మనం వేడుకుందాము. నీ ఉపదేశం నాకు దయచేయం. నిజంగా కపట నడత నడచకుండా ఉండాలంటే ఆయన ఉపదేశం, ఆయన వాక్యం మనకి ఎంతో అవసరమైంది అనమాట. సత్య మార్గమును మనం నడుచుకోవడానికి ప్రభువును ఎప్పుడు మనము వేడుకోవాలి. అంతేకాకుండా వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా, ఆయన న్యాయ విధులను మన ఎదుట పెట్టుకొని ఆయన కొరకు జీవించే వారంగా మనం అందరం ఉండాలని చెప్పింది. అంతేకాకుండా నీ శాసనములను నేను హత్తుకొని నన్ను సిగ్గుపడనీయకమని కూడా. నిజంగా ఆయన శాస్త్రం మనం హత్తుకొని ఉంటే తప్పకుండా మన తల ఎత్తుకొని మనము ఎత్తుకునే వారిగా, మన నడతలను సరిచేసేవాడిగా మన ప్రభువు ఉన్నాడు. ఆ విధంగా మనము ఎప్పుడు జీవించేటట్లు ఉండాల. అంతేకాకుండా ఇంకా 119 కీర్తన 1వ వచనం కూడా చెప్పినారు. ఏది 1వ వచనం? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. నిజంగా ఆయన ధర్మశాస్త్రం అనుసరిస్తే నిర్దోషంగా మనం తప్పకుండా నడుచుకుంటాము, ధన్యులమవుతాం అనమాట. ఆయన శాస్త్రంలో గైకొనే వారంగా ఉండాలి, పూర్ణ హృదయంతో ఆయనను వెదికే వారంగా మనం ఉండాలని మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాము. దావీదు కూడా ఆ విధంగా తన జీవితం అంతా ఈ ప్రభుకు అర్పించుకొని, అందుకే దేవుడు చక్కగా వాళ్ళ అన్నలందరిలో ఆయనను అభిషేకించినాడు. ఆయన అభిషేక తైలంతో అభిషేకించిన దేవుడుగా ఉన్నాడు అనమాట. అంతేకాకుండా 127 వచనము 105 కీర్తన, నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైనది. అవును ప్రభు, మనకు ఆయన వాక్యం ఎల్లప్పుడూ మన పాదములకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా ఉండేదిగా ఉండేది అనమాట. అంటే మనం ఎల్లప్పుడూ ఆయన వాక్యం ధ్యానిస్తుంటే మన పాదములు తొట్టిల్లవు, మనం చక్కని త్రోవలో మనం నడుస్తామని వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. తర్వాత ఆయన వాక్యము మన జిహ్వకు ఎంతో మధురముగా ఉండేదిగా ఉంటుంది. ఆ యొక్క వాక్యము మన నోటికి తేనె కంటే తీపిగా కూడా ఉంటుంది. నిజంగా వాక్యము ఇంత జుంటె తేనె దారుల కన్నా మధురమైనది అనమాట ఆయన వాక్యం. కాబట్టి అటువంటి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆయన కొరకు జీవించాలి. అంతేకాకుండా అబ్రహాము, తర్వాత మోషే, వీరందరూ కూడా, మోషే తన ఇల్లంతటా నమ్మకస్తుడు. నిజంగా ఆయన నమ్మకంగా దేవుని ఇల్లంతటా నమ్మకస్తుడు అని పేరు పొందిన మంచి సేవకుడు ఆయన. ఆ విధంగా మనం కూడా ఆయన కొరకు నమ్మకంగా జీవించే వారంగా ఉండాలి. మన ప్రవర్తన, మన మాట, మన చూపు, ప్రతిదీ ఆయనకు నమ్మకంగా ఉండేటట్లుగా మనము జీవించాలి. అబ్రహాము దేవుడు చెప్పినప్పుడు ఆయనకు వేరే ఎదురు మాట చెప్పకుండా చక్కగా ఆయన చెప్పిన చోటికి వెళ్ళిపోయినాడు. ఆ విధంగా విధేయులమై మనము జీవించాలి. విధేయత కలిగినప్పుడు తప్పకుండా మనము ఆయన త్రోవలలో నడుస్తాము, ఆయన కొరకు జీవిస్తాము, ఆయన మార్గంలో నడుస్తాము. అంతేకాకుండా మనం ఆ విధంగా ఉండడం ద్వారా మనం ఇతరులకు కూడా వాక్యం చెప్పి వాళ్ళని రక్షణలోకి మనం నడిపిస్తాం. ఆ విధంగా మనము
జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. అంతేకాకుండా ఇంకా ఎన్నో వాక్యాలు మన కొరకు దేవుడు రాసి ఉంచున్నాడు. దావీదు కీర్తన ఎంతో ప్రశస్తమైనది. కీర్తనలో ఎన్నో వాక్యాలు మన కొరకు దేవుడు రాసి పెట్టి ఉంచున్నాడు. అంతేకాక నీ వాక్యం వెల్లటి అవుట చూడనే వెలుగు కలుగును. నిజంగా ఆయన వాక్యం మనకు వినిపిస్తేనే మనకు నిజంగా మన హృదయంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం వస్తుంది అనమాట. ఎక్కడైనా ఎవరైనా వాక్యం చెప్పని చాలా సంతోషం అనిపిస్తుంది ఆ వాక్యం విన్నప్పుడు. కాబట్టి ఆయన వాక్యం ఎప్పుడు మన హృదయంలో ఉంచుకొని ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలని చక్కటి వాక్యం అందించిన లేయ సిస్టర్ కి వందనాలమ్మ. వారి కుటుంబం కొరకు ప్రార్థించాలా, తర్వాత వాళ్ళు స్థలం కొరకు, తర్వాత వాళ్ళు భానుతేజ కొరకు, భానుతేజ ఆత్మీయంగా ఉండాలని, ప్రియాంక వివాహ విషయంలో సహాయం చేయాలని మనము, తర్వాత వాళ్ళు డబ్బులు కూడా పోగొట్టుకున్నారంట పాపము. ఆ డబ్బులు కొరకు కూడా అవి తిరిగి వచ్చేటట్లు ప్రార్థన చేద్దాము. విజయబాబు కొరకు కూడా ప్రార్థన చేస్తాము. ఫాదర్ అండి గోవింద్ అండి. కాబట్టి ఇవన్నీ దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మనకు ప్రభు ఈ వాక్యం మన హృదయం దీవించిన గాక. తెజక ప్రార్థన విషయాలు చెప్పండి. ఓకే, ప్రతిరోజు దేవుని వాక్యం మన మధ్యకు తీసుకుని వస్తున్నాడు. దేవునికి వందనాలు. అనేలో నుండి నమ్ముకున్నారు వీళ్ళందరూ. కమ్మవారి కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా వాళ్ళు రక్షించబడిన కొత్త దినాల నుంచి నేను ఎరుగుదును. వారి ప్రాంతాలకు మేము వెళ్ళి వచ్చాము. వీళ్ళైతే లేయా దెబోరా వివాహం చేసుకోకుండా తమ జీవితాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠ చేసి దేవుని కొరకు చాలా స్థిరంగా నిలబడ్డారు. స్త్రీలే సంఘాన్ని మరి సంఘానికి ఒక మూల స్తంభాలుగా బిడ్డలు బిహైండ్ ద కర్టన్స్ ఉండి చక్కగా నడిపిస్తున్నారు. ఆ సంఘం ఎంతో నిలబడింది. వారి కొరకు మనం చేసిన ప్రార్థనలకు వారు కృతజ్ఞులై ఉన్నారు. మరి స్థలం అమ్మబడ్డం ఇవన్నీ మనం విన్నాం కదా. మరి ఇంకో కొత్త స్థలం వాళ్ళు కొనుక్కోవాల్సింది. ఆ యొక్క స్థలం కలిగిన యజమానులు మంచి హృదయంతో ప్రభు ద్వారా ప్రేరేపించబడి ఆ స్థలం ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు మనం విన్నాం కదా. ఎవరెవరి కొరకు ప్రార్థన చేయమన్నారో వారందరి కొరకు ప్రార్థన సహాయం మనం చేతులు పెట్టి వారి కొరకు వారు పెట్టవలసిన వారమైన ఇంకా సమయం ఉంది కనుక దేవుడు మా పట్ల చేసిన ఒక మేలును, క్రొత్త మేలును గురించి చెప్పాలని అనుకుంటున్నాను. నిన్నటి రోజు మనము సంవత్సరమును దేవుడు దయా కిరీటముగా చేయాలని మనం విన్నాం కదా. నిన్ననే విన్నాము. అందులో ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా సంవత్సరమునకు ఇశ్రాయేలు ఎన్నిసార్లు వెళ్ళాలా దేవుని సన్నిధికి నేర్చుకున్నాము. నిన్న ఖండంలో 34వ అధ్యాయంలో 23వ వచనంలో దేవుడు చెప్పాడు, సంవత్సరానికి ముమ్మారు నీ పురుషులందరూ దేవుని సన్నిధికి వెళ్ళాలా అని దేవుడు చెప్పిన వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఈ మాట చెప్పాలని అనుకున్నాను. టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను మర్చిపోయాను. అలాగే ఎవరైతే దేవుని సన్నిధికి ముమ్మారు వెళ్తారో వాళ్ళకు దేవుడిచ్చిన వాగ్దానం చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయము 23-24 వచనాలు. అలా ఎవరైతే దేవుని సన్నిధిని కనబడతారో ముమ్మారు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏలైనగా 24వ వచనం చదువుతున్నాం. నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేర్లను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు అని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ముమ్మారు ఇలాగూ సుదూర ప్రాంతం నుంచి వాళ్ళు యెరూషలేముకు వెళ్ళి వారి అర్పణలు దేవునికి ఇవ్వడానికి వెళ్తూ ఉండగా వీరు లేని సమయమున వీరి భూములు గాని, వీరి పొలాలు గాని, వీరి తోటలు గాని, వీరి స్వాస్థ్యమును గాని ఎవరు ఆశింపకుండా దేవుడు ఏం చేస్తాడంట, నీ చుట్టూ ఉన్న జనమును వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేస్తాను అన్నాడు. పొలిమేరలు అంటే సరిహద్దులు. ఈ సరిహద్దులను, పొలాలను ఎవరు ఆక్రమించుకోకుండా దేవుడు వాళ్ళ పొలిమేరలను గొప్పవిగా చేస్తాడంట. ఎవరైతే ముమ్మారు దేవుని సన్నిధికి సంవత్సరంలో వస్తారు. ఇప్పుడు ఈ దినాల్లో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని ప్రతివాడు
రావాలని నిన్న నేర్చుకున్నాం. 24వ కీర్తన లో మనము 7వ వచనం అనుకుంటాను మనం అక్కడ చదువుకున్నాం. ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళ పొలిమేరలను దేవుడు గొప్పవిగా చేస్తాడంట. ఈ వాక్యమును నేను డిసెంబర్ 31 నేను చదువుకున్నా. నేను కూడా క్లెయిమ్ చేశాను, ప్రభా మాకు తల్లిదండ్రులు మిగిల్చిపోయిన కొంత భాగం నార్సింగ్ అనే స్థలంలో హైదరాబాద్లో ఉంది. అది చాలా కాలంగా అలాగుంటూ లిటిగేషన్స్లో ఉందన్నమాట. అది దాన్ని ఒకసారి ఎవరో కబ్జా చేశారు. కబ్జా చేసింది మళ్ళీ కోర్టుకు అప్లై చేసుకుంటే కోర్టు వాళ్ళు మళ్ళీ రెండవసారి కూడా మా స్థలముగానే కోర్టు అధికారం ఇచ్చింది. కానీ ఆ చుట్టూ ఏంటంటే అది కొన్ని క్రోర్స్ వాల్యూ చేసే విలువైన స్థలము కాబట్టి దాన్ని ఆక్రమించుకునే వాళ్ళు దుండగులు చాలా మంది ఉంటారు, కబ్జాదారులు. కాబట్టి దాన్ని ఎలాగో మనం సెక్యూర్ చేసుకోవాలా, ఎలాగ భద్రపరచుకోవాలా అనుకుంటూ ఉండగా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అలాంటి సమయంలో నాకు ఈ వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి, ప్రభువా మీ సన్నిధికి మేము వస్తూనే ఉన్నాం కదా తండ్రి, నీ సన్నిధిలో కనపడే ప్రతి వారికి వాళ్ళ పొలిమేరలే గొప్పగా చేస్తా అని చెప్పావు కదా, చుట్టుపక్కల ఉన్న జనమును వెలగొడతా అని చెప్పావు కదా, శత్రు జనంగాను, అలాగ మీరు మాకు సాయం చేస్తారు అని మరి శుక్రవారం రోజున 3వ తారీఖు మేమందరం కుటుంబంలో జూమ్ మీటింగ్ పెట్టుకున్నాము, తమ్ముళ్ళు నేను అందరము. అలాగ ప్రార్థన చేస్తూ వచ్చామన్నమాట. ప్రభువా చుట్టుపక్కల శత్రువుల నుండి ఆల్రెడీ ఇంతకుముందు పోయింది, తిరిగి మా పక్షానే చేసావు ప్రభువా. ఇప్పుడు అందరూ అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నారు, మేము కూడా కట్టుకోవడానికి సాయం చేయి ప్రభువా. ఎవరైనా శత్రువులు ముందుకు వస్తారేమో, చాలా బెదిరిస్తారు అన్నమాట వాళ్ళు. చాలా వాళ్ళదే స్థలం అన్నట్టుగా మనకంటే గొప్పగా ఆక్యుపై చేసుకోవడానికి దొమ్మిగా వస్తారు వాళ్ళు. అలాంటి సమయంలో మేము ప్రార్థన చేసాం. వరుసగా ఉన్న తమ్ముళ్ళు ఇప్పుడు నలుగురే కదా, నలుగురు ప్రార్థన చేసుకుంటూ వచ్చాము. నేను కూడా అలా చేసినప్పుడు నెక్స్ట్ రోజు జోక్ తమ్ముడు, మళ్ళీ డానియల్ పెద్ద తమ్ముడు యొక్క కుమారుడు సన్ని వెళ్తే ఒక్క రాలేదండి పనికి వెళ్ళడానికి. దాని కాంపౌండ్ వాళ్ళు కట్టించడానికి వెళ్తూ ఉంటే ఒక్క రాలేదంట. ప్రతి ఒక్కరు తెలుసుకున్నాను, ఒక్కొక్కరు వచ్చి తొంగి చూసిపోతున్నారు, ఇది మిలిటరీ ఆయన సైట్ కదా, మిలిటరీ ఆయన సైట్ కదా అని భయపడి అందరూ వెళ్తున్నారు అనమాట. పెద్ద తమ్ముడు మిలిటరీలో నుంచి రిటర్న్ కదా, తను జూనియర్ కమాండింగ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే చాలా దుండగులు ఉన్నారు చుట్టూ, కానీ మిలిటరీ అయింది, ఎవరు టచ్ చేయకూడదు అన్నట్లుగా చెప్పుకొని వెళ్ళిపోతున్నారంట. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా తమ్ముడు ఈ లోకంలో ఒక మిలిటరీలో కొద్ది మంది సైనికులకు మీద ఉన్నాడు, మరి ఆఫీసర్ లాగా, కానీ నీవు సైన్యములకు అధిపతి యెహోవావు కదా, మేము నీ పిల్లలం కదా, మా వస్తువును కానీ మా యొక్క బిలాంగింగ్స్ ఏది నువ్వు ముట్టనీవు కదా, మా పొలిమేర నీవే ప్రభువా, మా సరిహద్దు నీవే తండ్రి, దీన్ని గొప్పగా చేసావు ప్రభువా, నీకు స్తోత్రమని నేను ప్రార్థించుకున్నాను, దేవుని స్తుతించాను. అలాగ 4వ తేదీ వాళ్ళు పని మొదలు పెట్టారు. 4, 5, 6 మరి ఈ రోజుతో ఆ పని అంతా అయిపోయింది. పెయింట్స్ కూడా కొట్టారు, 2 రూమ్లు కట్టారు, కాంపౌండ్ వాళ్ళు గేట్ అన్ని ఫిక్స్ చేసుకున్నారు. నిజంగా చాలా ఏండ్లుగా అది మనకు దక్కుతుందా, మనం అనుభవించగలమా, మన పరమైతుందా అనుకొని భయపడతా కేవలం ప్రార్థన చేసుకుంటా ఉన్నవాళ్ళం. అసలు కట్టేటప్పుడు ఎవరు అడ్డం రాకుండా బెదిరించే వారి నుండి దేవుడు తప్పించి అది సెక్యూర్డ్గా మా కొరకు చేశారు. నిజంగా దేవుని బైబిల్ మనం ఉంటాం కానీ మనకు సమస్య వచ్చినప్పుడు కానీ ఆ ప్రామిస్ ఎక్కడుందో మనకు అర్థం కాదనమాట. కనుక ఇలాగూ 31వ తేదీ ఈ ప్రామిస్ దేవుడు నాకు కనబరిచి చేసి ఈ రోజుతో పని ముగించాడండి. అది మా పక్షంగా దేవుడు డిక్లేర్ చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. దినాల్లోనే వారం లోపలలోనే ఈ పని ముగించారు, అందుకే దేవునికి స్తోత్రం. నిజంగా నిన్న రాత్రి మా తమ్ముడు శామ్యుల్ కూడా చాలా బాగాలేదని కన్నీటితో ఆయన నాకు వీడియో పెట్టి మాట్లాడినప్పుడు ఎప్పుడు కన్నీరు పెట్టాడు, చాలా సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. రాత్రంతా కూడా నాకు చాలా దుఃఖంగా ఉన్నదన్నమాట. చర్చి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దుఃఖంలో కన్నీరు కారిపోతా ఉందన్నమాట.
భయంగా ఉంది. రోజు రోజుకు శక్తిహీనుడు అవుతున్నాడే బిడ్డ అనుకుంటూ ఉండగా నిజంగా ఒక వాగ్దానం దేవుడిచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి నేను ఎంతో ధైర్యం తెచ్చుకొని ఇంకా కన్నీరు రాలేదు. మరి ఉదయం నేను లేచి కేవలం స్తుతిస్తాను ప్రభు, ఎన్ని రోజులు పాటలు పాడాను, ఎన్ని రోజులు ప్రార్థించాను, స్తుతిస్తాను అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉండగా ఏం ప్రాబ్లం పోకపోయినా దేవుడు పోగొట్టినాడు అని ప్రార్థన స్తుతి చెల్లించినప్పుడు ఎంతో ధైర్యం ఇచ్చారు, నిబ్బరమైన హృదయం ఇచ్చారు. తెల్లవారుజామునే నేను లేచి చూస్తే ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు. నేను ఉన్న దుఃఖ స్వరము, ఆ ఫీబుల్ వాయిస్, బలహీనమైన వాయిస్ ఇప్పుడు లేదు. ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 1:30 నేను మాట్లాడాను. ఇంటికి ఎన్ని రోజులు ఉండాలని డాక్టర్ ప్యాక్ చేసుకొని లగేజ్ అంతా తీసుకొని రమ్మని చెప్పినవాడు. రాత్రికి ఇంటికి పంపించడం అని సమస్య ఉందనుకోండి, అయినా లేనట్టుగా ప్రభువా బిడ్డను నీ జీవం వైపు మళ్ళించావు, నీ స్తోత్రం. చావునకేది రాలేదు ప్రభు అని దేవుని స్తుతించగలిగాను అనమాట. దేవుని వాగ్దానాలే మాకు ధైర్యం ఇస్తాయి, బలపరుస్తాయి. మీరందరూ కూడా ఎట్లుంది అని వాకప్ చేశారు, అందరు బిడ్డ కొరకు ప్రార్థన చేశారు. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కనుక వాక్యం అందుకే దేవుడు జాగ్రత్తగా చదవమన్నాడు. అలాగ మనం చదివితే మనకు తెలియని వచనాలు ఎన్నో మనం తెలుసుకుంటాం. అందుకే ప్రభు అన్నాడు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని. కనుక మనం కూడా అలాగే చేద్దాం. మన కష్టాలన్నింటిలో కూడా దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. సమయం ఉంది కనుక ఈ మాట నేను చెప్పాలని చెప్తున్నాను. ఎవరికైనా ప్రార్థన చెప్పండి మా. అలాగే గాస్పుల్ హాల్లో పోస్టల్ దేవరాజు గారు ఉన్నారండి, చాలా మంది తెలుసు. ఆయనకు తలలో ట్యూమర్ ఉందని చెప్పి ఉన్నారు అనమాట కొన్ని నెలల క్రితం. ఇప్పుడు మళ్ళీ ఆయనకు సమస్య ఉందని బెంగళూరులో, తిరుపతిలో అనుకుంటా ఆయన అడ్మిట్ చేశారు. కనుక వాళ్ళ భార్య నిన్ననే ఫోన్ చేసింది, చెప్పింది ఆయన కొరకు ప్రార్థన చేయమని. మరి ఆపరేషన్ మరి ఏంటో, ఏ ట్రీట్మెంట్ ఇస్తారో తెలియదు. పోస్టల్ దేవరాజు గారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం. అక్క వందనాలు అక్క, గజక్క. పద్మ చెప్పినాను. రవి గారు అక్క చెప్పండి. అక్క మా సంఘంలో ఒక అన్న ఉన్నాడు అక్క. అన్న వాళ్ళ అబ్బాయి లారీకి వెళ్తాడక్క, మరీదాసు పేరు. లారీకి వెళ్తాడు, వైజాగ్ వెళ్ళాడక్క. అక్కడ లారీ మీద పట్టా వేస్తా ఉన్నాడంట, అది జారుతుందని గబక్కన దూకాడంట అక్క. దూకెళ్ళకి 2 కాళ్ళు బాగా నలిగిపోయినాయి అక్క, అరిపాదాలు. ఇక్కడ చేర్పించారక్క. ఆపరేషన్ ప్లేట్ వేసి అడుగున ఆపరేషన్ చేశారంట. ఎట్లాగో తెలియదు అక్క. పాపం చాలా బాధపడుతున్నాడు, నొప్పులను తట్టుకోలేకపోతున్నాడు అక్క. షుగర్ కూడా ఉంది కొంచెం. ఒక కాలుకి ఆపరేషన్ చేశారు, ఇంకో కాలు కూడా చెయ్యాలంట. తర్వాత చేస్తాం, 2 చేస్తే ఒకేసారి తట్టుకోలేడమ్మా అని చెప్పారంట అక్క. మన కోసం ప్రేయర్ చేయ. రక్షణ కూడా లేదక్క. పేరు మరీదాస్ అక్క పేరు మాత్రం. కానీ వింటున్నారు కదండి, మర్యాదాస్ కొరకు ప్రార్థన చేయండి. ఆయన రక్షణ కూడా అవసరము. ఏదైనా తెలియని అపాయములు, గండములు మానవులకు వస్తూ ఉంటాయి. రక్షించకుండా మనకున్న ధైర్యము ఎంతో గొప్పది. వాగ్దానాలు, వాక్యం ప్రార్థించేవారు, పెట్టేవారు మనకున్నారు. ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. మరి ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. రోజు రిబకా చెప్పారు, రవి గారి కొరకు ప్రార్థన చేయమని. ఆపరేషన్ అయింది ఆయనకి, 4 బ్లాక్స్ ఉన్నాయని. ఉన్నారా రిబకా? అక్క వందనాలు. సాయంత్రం అక్క నేను పాపకి ఎగ్జామ్ జరుగుతుంది అక్క, మిడ్ ఊహాకి. ప్రార్థన చేయండి అక్క. ఊహా పరీక్షలు రాస్తుందండి. ఊహా కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సావిత్రి గారి కూతురు. ఊహా ఉద్యోగం కోసం, ఉద్యోగం, వివాహం ఇంతకు కూడా చెప్తున్నారు. బిడ్డ వివాహం కొరకు, భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేసుకోండి. తనకి 2 కుమార్తెలు ఉన్నారు. వారి పెళ్లిళ్ళ విషయంలో తరం కలిగి ఉన్నారు. కనుక హిందువుల ప్రభు నమ్ముకున్నారు. బిడ్డల భవిష్యత్తుల కొరకు కూడా, పరీక్షల కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నారు. నేను కొండమ్మనుక మాది ఒకటి మా అల్లుళ్ళు స్థలం కొనుక్కుంటే కాదు, స్థలం తీసుకున్నారు వేరే వాళ్ళతో. వాళ్ళేమే మళ్ళా మా స్థలం మాకే ఎనికి కాల అంటున్నారు.
సరేలే మేము ఇచ్చిన డబ్బులు ఇవ్వండి, మాకు ఎన్ని దినాలు ఇచ్చిన నగదు ఏంటి ఇద్దటి వరకు ₹2 వడ్డీతో మాకు ఇయ్యారు, మేము తెచ్చుకుని సాట కట్టాలి కదా అని వాళ్ళు అంటున్నారు. లేదు మీరు ఫస్ట్ సంతకం పెట్టారు మళ్ళీ డబ్బులు ఇస్తామని నిన్నంత గొడవ చేస్తున్నారు అక్క. అది ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం మాకైతే తెలియదు. అబ్బాయికి నిన్న చాలా ఫుల్ గలాట్ అయింది వాళ్ళ గురించి పాడుతుంది. అందుకంటే ముందుగా వాళ్ళకి రక్షణ వచ్చినట్లుగా పాడుతుంది. అన్నానా అన్నవాళ్ళ వాళ్ళు అల్లుడు అన్న కొడుకు అల్లుడు. మళ్ళా రవి కదండి ప్రార్థన రిక్వెస్ట్ రవి కానీ వాళ్ళకి కానీ సరిగ్గా పొందికి లేదు, వాళ్ళ గురించి కూడా పాడుతుంది అండి. సరిగ్గా లేదు. రవి మన మంది ఆయనరని చెప్తున్నాం కదా, రవిను చుక్కన్న వాళ్ళు కానీ పొందికి లేదు. చిన్నపిల్లకి బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. ఇన్ఫెక్షన్ ఏందో కడుపులో ఇన్ఫెక్షన్ అయిందని హాస్పిటల్ అడ్మిట్ చేసినారు ఆ పాపని. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళకి వీళ్ళకి రక్షణ వచ్చినట్ల రక్షణ గురించి బ్రతికించాడు దేవుడు. కానీ ప్రాబ్లం భార్యాభర్తల మధ్య ఎలా ఉంది, కుమారుడు కూడా అడ్మిట్ అయినా అంట. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని రక్షణ కొరకు ఆ స్థలము ఇంతకుముందు వారు అమ్మారు, ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ముందు సంతకం పెట్టమని అంటున్నారంట. ఆ సమస్య కూడా పోలాగన రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నారు. ప్రార్థన చేయండి. ఎవరికైనా చెప్తారు నాయన ప్రార్థన? వేదమని చెప్తానక్క. వాణి సిస్టర్, వాణి సిస్టర్. అమ్మ వందనాలమ్మా, వందనాలు. వందనాలు సిస్టర్. ప్రేయర్ చేయండి సిస్టర్. ఓకే అమ్మా, ప్రార్థన చేసుకుందాం. జూమ్ లోకి చేరి వచ్చిన పరిశుద్ధ స్త్రీలు, ప్రియమైన సహోదరులు, దేవుని దాసులందరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రార్థన చేసి అవకాశం ఇచ్చిన వేదమణి గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువును మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో స్తుతులు అర్పిస్తున్నాం నాయన. స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి ప్రతి దినము ప్రభువా మీ సన్నిధికి చేరి నీ దివ్య వాక్కులు వినే భాగ్యాన్ని నాయన మీరు నీ వాక్కుల ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నారు. మీ కృపలో బలపరిచి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. లేయా, దెబోరా వారి యొక్క సాక్ష్యం ఎంత గొప్పది. వారి పరిచర్య జగత్పునాది వేయబడి తల్లికి ఆ బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తులో చక్కని సాక్ష్యము ఎక్కడ చూసినా నాయన సువార్తను ప్రకటించాలా, ఆత్మ నశించిపోయే ఆత్మను రక్షించాలా అనేటువంటి భారాన్ని బిడ్డల హృదయాల్లో మీరు ఇచ్చారు. చక్కని సాక్ష్యము ద్వారా మీ పరిశుద్ధాత్మ అభిషేకమును ఇచ్చి చక్కని వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాం. వారి అక్క చెల్లెలను బట్టి నాయన శ్రేష్టమైన, ప్రత్యేకమైన, పరిశుద్ధమైన ఈ భూలోకము యాత్రలో వారికి ఇచ్చిన జీవితాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యంలో ఉన్న శక్తిని వారు ఈ వాక్యము ద్వారా నా తండ్రి చక్కగా వర్ణించారు. లేయా గారిని బట్టి మీకు వందనాలు. నన్ను పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలని నాయన పరిశుద్ధులు ఒకరినొకరు మరి మా ప్రభువా నాయన వందనాలు చెప్పుకోవాలని మరి గత దినంలో దెబోరా గారు కూడా మాట్లాడారు. ఎంత చక్కని వర్తమానం అందించారు నాయన వారిలో ఉండి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము కళ్ళారా నాయన దేహపరంగా మేము కలుసుకోలేకపోయినా, వారెవరో మాకు తెలియకపోయినా మీరు మాకు పరిచయం చేశారు జూమ్ ద్వారా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ఎంత శక్తివంతమైందో, నీ వాక్యము ఎంత పవిత్రమైందో, మీ వాక్యము తండ్రి ఎంత అధికారంతో కూడిందో నాయన. నా తండ్రి భూమి మీద మీరు వచ్చిన నీ నోటి వాక్యం తిరిగి మరలా మీ సన్నిధికి చేరదు నాయన. మీ వాక్యము స్థిరమైనది, మీ వాక్యము బలమైనది, మీ వాక్యములో ఉన్నటువంటి శక్తి ఎంతో గొప్పది తండ్రి. నాయన మూలుగులను, నరమును, కీళ్లను
విభజించేటువంటి ఖడ్గము లాంటి నీ వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు. పరిశుద్ధతమైన వాక్యము ఆయన ప్రత్యేక